అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే తుది శ్వాస విడిచారు. సీనియర్ సిపిఎం నాయకులు కొండెగారి రాములు చనిపోవడం జరిగింది. వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడిచారు కమ్యూనిస్టు యోధుడు. 1989 నుంచి 1999 వరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా సేవలందించారు. 1989, 1994లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిపిఎం నుండి రెండుసార్లు వరుసగా విజయాలు సాధించారు. అయితే 1935లో జన్మించారు కొండెగారి రాములు. అయితే రాములు స్వస్థలం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామం. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో కూలీగా పనిచేశారు రాములు. అయితే కూలీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాములు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ముందుండేటువంటి వ్యక్తిత్వం ఆయనది. నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన రాములు మృతి పట్ల సిపిఎం నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు మృతి చెందడం జరిగింది. సో సిపిఎం పార్టీ మాత్రం కొంతవరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన నేపథ్యం ఏంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆదర్శ పురుషుడు అని చెప్పుకోవచ్చు. విప్లవ అటు సాయుధ పోరాటాల వీరుడు అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా గౌరవశ్రీ కొండిగారి రాములు మాజీ శాసనసభ్యులు ఆయన 91 సంవత్సరాలకి ఆయన తుది శ్వాస విడిచిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా ప్రజా సేవకే అంకితమైనటువంటి ఏకైక వ్యక్తిగా ఆయన నిలిచిపోయారు. స్థిరస్థానంలో ఆయన నిలిచిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన స్వస్థలం అరుట్లకు సంబంధించినటువంటి మండలం, మంచాల సంబంధించినటువంటి గ్రామం. అయితే రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా 1989, 1994లో ఇబ్రహీంపట్నం నుండి 2 సార్లు గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 1999లో ఆయన ఓటమి పాలయ్యారు. సో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయలేదనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన ఫ్యామిలీ కావచ్చు, ఆయన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు. ముఖ్యంగా మనం ఆయన విద్యార్థి దశల నుండే కూడా విద్యార్థి సంఘాల నుండి వచ్చిన వ్యక్తి. దాదాపు 1952 నుంచి 1957లో తన స్వగ్రామంలో మొట్టమొదటిసారిగా మొదలైనటువంటి ఏదైతే 1967లో భూపోరాటం సమితిలో కృష్ణమూర్తి నాయకత్వంలో ఆయన పనిచేశారు. అయితే ఆయన కంటే ముందు వాళ్ళ నాన్నగారు రాములు గారు కూడా తండ్రి కనకయ్య, అయితే రాములు గారి తండ్రి కనకయ్య 1948లో అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామిగా పనిచేశారు. భూపోరాటం చేసినందుకు ఆయన పైన దాదాపు 1989 నుంచి 2007 వరకు కూడా 52 కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ 52 కేసులు పెట్టినా ఎక్కడ కుంగలేదు. రాములు ఆ కేసులు ఉన్నప్పటికీ కూడా జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ సంఘ నేతగా ఇదయ్యారు. 1985, 1988 వరకు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నేతగా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. 1988 నుంచి 1989 వరకు కూడా ఆయన శాసనసభ్యుడిగా పనిచేశారు. ఇట్లా పరు వ్యాయాలు పనిచేసినప్పటికీ కూడా ఆయనకు వచ్చినటువంటి వేతనం కూడా దాదాపు 7,500. ఒకసారి రెండవసారి ఎంపికకు 18,000 వేతనం వచ్చినా గానీ 2,000 మాత్రమే అందరం తీసుకున్నాడు. మిగతాదంతా పార్టీ కోసం కానీ అటు ప్రజల కోసం ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఆయన సతీష్, కొంతవరకు ఎందుకంటే నాగార్జున సాగర్ నిర్మాణంలో కూడా కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి, తర్వాత ఎమ్మెల్యే స్థాయికి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వైనం. రెండోది 89 అంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి. 94 మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఈ భిన్నమైనటువంటి ధృవాల సందర్భంలో కూడా ఆయన శాసనసభకు ఎన్నికవడం కొంతవరకు విచిత్రంగా కనిపిస్తుంది. డెఫినెట్ గా ఆయన చేసినటువంటి సేవ కావచ్చు, ఆయన చేసినటువంటి మొత్తం వర్క్ కావచ్చు, ఆ హార్డ్ వర్క్ కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ నిజాయితీ అనేది, అంటే అప్పట్లో రాజకీయ నాయకులు ఎంత నిజాయితీగా పనిచేశారు అనే దానికి ఆదర్శానికి రాములు అన్న అని కూడా అంటారు. సో ముఖ్యంగా ఆయనకి ఇచ్చినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ప్రయాణ సౌకర్యాలు కానీ టెలిఫోన్ సౌకర్యం కానీ ఏది కానీ ఆయన సొంత దానికి యూజ్ చేసుకోలేదు. దాంతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇస్తారు. మామూలుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక నివాసం ఇచ్చినప్పటికీ కూడా
ఆయన దాన్ని తిరస్కరించారు. ఒక ఎమ్మెల్యేగా ఆయన మరి ఒక స్థలం కొనుక్కోవడానికి చిన్న దరఖాస్తు పెట్టుకోవడానికి మరి పార్టీ పెద్దల తీర్మానం తప్పనిసరిగా షరతులతో వేధించినప్పటికీ కూడా మరి ఎమ్మెల్యేగా ఇంత పనిచేస్తే ఆయన మినిమం కొంత మరి వెనుకబడి ఉన్నాడు. ఆర్థిక పరంగా చాలా వెనుకబడి ఉన్నారు. సో ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి రెండవ కొడుకు కూడా మరి మరణించినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు మూడో కొడుకు కౌన్సిలర్ గా పనిచేస్తా ఉన్నాడు అనేది కూడా కొంత తెలుస్తా ఉంది. అయితే కొండంగారి త్రిలోక్ కుమార్ ఈ మధ్యకాలం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు సభ్యుడిగా అది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినట్టు తెలుస్తా ఉంది. పెద్దగా ఆస్తిపాస్తులు ఎక్కడ సంపాదించలేదు. ఫ్యామిలీ అంతా కూడా సాధారణ ఫ్యామిలీగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక ఎమ్మెల్యే స్థాయి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎన్ని కోట్లు ఎనకేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఆ సమయంలో 1989, 1994 అంటే ఆ సమయంలో గనక మరి ఒకవేళ నిజంగా ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు డబ్బు సంపాదించడానికి వస్తున్నారా లేదా ప్రజాసేవ చేయడానికి వస్తున్నారా అనేదానికి ఖచ్చితంగా రాములు నిదర్శనంగా కనబడతారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఏ పని కూడా ఓన్లీ ప్రజాసేవ చేయడానికి వస్తే ప్రజల కోసమే సేవ చేయాలి, ప్రజల కోసం తప్ప మన సొంత లాభాల కోసం పనిచేయకూడదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆయనకు పెద్ద ఎత్తున అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి జోహార్లు అర్పిస్తా ఉన్నారు, అటు సిపిఐ పార్టీ నుంచి జోహార్లు అర్పిస్తా ఉన్నారు. మొత్తం కూడా ఆయన మృతి పట్ల సానుభూతి తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఆత్మ శాంతి కలగాలని చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి ఎమ్మెల్యేను కోల్పోవడం చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, రాజకీయ వర్గాల్లో ఇప్పుడున్న రాజకీయ వర్గాల్లో ఇలాంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సతీష్, నిజమే మీరన్నట్లుగా కొంతవరకు ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు మరి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైసో ప్రజా సమస్యలపైన నిరంతర పోరాటాలు చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు, మరి ముఖ్యంగా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి జీతాలను పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల కోసం మాత్రమే పనిచేసి పైకి ఎదిగినటువంటి నేతలు అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. తాజాగా ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే సిపిఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు. అయితే ఆయన తుది శ్వాస విడిచడం జరిగింది. వృద్ధాప్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి. 1989 నుంచి 1999 వరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989, 1994 2 సార్లు కూడా ఆయన శాసనసభకు ఎన్నికవ్వడం జరిగింది. అయితే సిపిఎం పార్టీ నుంచి 2 సార్లు కూడా వరుసగా విజయాలు సాధించారు. 1935లో జన్మించినటువంటి ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామం. ఇక్కడ విచిత్రం ఏంటంటే నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణంలో కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి వైనం మాత్రం ఇతర రాజకీయ నాయకులకి, మరి ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నటువంటి ఒక కొత్త తరానికి మాత్రం ఇది నిజంగా ఆదర్శప్రాయమని చెప్పుకోవాలి. అన్ని పార్టీల వర్గాలు మాత్రం రాములు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.